మన మానవ సమాజంలో పాపము కొండంత ఉంది, పుణ్యము గోరంత ఉంది. అందువల్లే మనకి కష్టాలు. ఎక్కడో ఏదో యుద్ధాలు జరుగుతుంటే మనకు నొప్పి పడుతుంది. ఎందుకని ప్రతి మానవుడిలో, మానవ సమాజంలో, అసలు భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ ప్రపంచంలో కానీ, సంపాదించడంలో కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ, నియమ నిబద్ధతలు కానీ, నీతి నిజాయితీలు కానీ ఏమీ లేవు. రాజకీయ రంగంలో లేదు, అంతా మాయే. అలాగే సినిమా రంగంలో కూడా లేదు, అంతా మాయే. అంతా మాయ చేస్తారు. సినిమాలు నిర్మించుకున్నా అది ఫ్లాప్ సినిమా అయినా సరే తొందరగా సొమ్ము చేసుకోవాలని టికెట్లు రేట్లు పెంచుతారు. ఒక రోజు రెండు రోజుల్లో మొత్తం ప్రపంచం మొత్తం విడుదల చేసి ఒక రోజు 2 రోజుల్లో డబ్బులన్నీ వచ్చేయాలనుకుంటారు. అలాగే కల్తీ పాలు, తినే ఆహారాలు అన్నీ కల్తీయే. అస్సలు ఈ సమాజము ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే అంత భ్రష్టు పట్టిపోయింది. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అందరి మీద పడుతుంది. పుణ్యం చేసిన వాళ్ళ మీద పడుతుంది, పాపం చేసిన వాళ్ళ మీద పడుతుంది. ఈ సమాజంలో కరోనా నుంచి ఈ సమాజంలో మార్పు వస్తుందని చాలా మంది అనుకున్నారు. ఏమీ రాలేదు. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని కరోనాలు వచ్చినా ఈ సమాజంలో మార్పు అనేది రాలా. మార్పు రావాలి. మనకు ఏ నష్టం జరగకుండా ఉండాలంటే మానవ సమాజంలో మార్పు రావాలి. ప్రతి మనిషి మారాలి, నిజాయితీగా ఉండాలి, సంపాదించే దాంట్లో కూడా నిజాయితీ ఉండాలి. మనము పొట్టకొట్టు కోసం ఏదైనా కష్టపడుతుంటాం. ఆ కష్టపడి సంపాదించిన దాంట్లో, సంపాదనలో కూడా నిజాయితీ ఉండాలి. ఆహార కల్తీ చేయ ఇవాళ చూడండి, ఏ హాస్పిటల్ ఖాళీ లేవు. అనారోగ్యంతో ఎంత అల్లాడిపోతున్నారో. ఈ యుద్ధాల వల్ల చాలా మందికి సంపాదన పడిపోయింది. తిండికి కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, హోటల్ ఫీల్డ్ కానీ, చిన్న ఇడ్లీ బండులు కానీ, చిన్న బండి బజ్జీ పునుగులు అమ్ముకునే వాళ్ళు కానీ, చిన్న వ్యాపారస్తులు ఎంత నష్టాల్లో ఉన్నారంటే అంత నష్టాల్లో ఉన్నారు. దీనికి అంతటి కారణం మనిషే. మన ప్రవర్తనే మనకు నష్టాలు కొని తెచ్చి పెడుతుందని. ఇక నుంచైనా సరే మనము పుణ్యకార్యాలు ఎక్కువ చేస్తే ఇటువంటి కష్ట నష్టాలు ఉండవని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వేకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.